కర్ణాటక విధానసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ రేపు లాంఛనంగా అధికారాన్ని చేపట్టనుంది. సోమవారం ఉదయం 11:45 సీఎల్పీ నేత సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బెంగళూరులోని శ్రీ కంఠీరవ క్రీడా మైదానంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి పీఠం పూలపాన్పు కాదని ముళ్ల కిరీటమని సిద్ధరామయ్య వెల్లడించారు. కన్నడ విధానసభ ఎన్నికల్లో జయభేరి మోగించిన కాంగ్రెస్ రేపు అధికార పగ్గాలు చేపట్టనుంది. బెంగళూరులోని కంఠీరవ క్రీడా మైదానంలో ఆ పార్టీ శాసనసభ పక్ష నాయకుడు సిద్ధరామయ్య ఉదయం 11:45 ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. దీంతో క్రీడా మైదానం సర్వాంగ సుందరంగా ముస్తాబోతోంది. సీఎంగా ఎన్నికైన వారు విధానసభ ముందు గాని రాజ్భవన్ ప్రాంగణంలో గాని ప్రమాణం చేయడం ఆనవాయితీ. అయితే చాలా సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది ప్రమాణ స్వీకారానికి హాజరు కానుండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంఠీరవ మైదానంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా సీనియర్ మంత్రులు హాజరు కానున్నారు. అటు రేపు అధికారాన్ని చేపట్టనున్న సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పీఠం పూలపాన్పు కాదని ముళ్ల కిరీటమని పేర్కొన్నారు. భాజపా పాలనలో అవినీతికి మారుపేరుగా ముద్రపడ్డ కర్ణాటకకు ఆ ముద్రను చెరిపివేసి సుపరిపాలన అందివ్వడమే తన లక్ష్యమని వెల్లడించారు. అధిష్టానంతో చర్చించి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ನಾನು ಅಧ್ಯಕ್ಷರು ನಮ್ಮ ಮಧುಸೂದನ್ ಮಿಸ್ತ್ರಿ ಅವರು ಜನರಲ್ ಸೆಕ್ರೆಟರಿ ಹೈಕಮಾಂಡ್ ಜೊತೆ ಚರ್ಚೆ ಮಾಡಿ ಮಾಡ್ತಾರೆ. ಮಂತ್ರಿಮಂಡಲ ಮಾಡೋದು ಯಾವಾಗಲೂ ಕಸರತ್ತೆ. ಅದು ಚಾಲೆಂಜಿಂಗ್ ರೆಸ್ಪಾನ್ಸಿಬಿಲಿಟಿ. ಚೀಫ್ ಮಿನಿಸ್ಟರ್ ಇದು ಸುಪ್ಪತ್ತಿನ ಗದ್ದಿಗೆ ಎಲ್ಲ ಇದೆ. ಅದರಿಂದ ಇದು ಮುಳ್ಳಿನ ಹಾಸಿಗೆ ಇದ್ದಾಗ ಯಾವಾಗಲೂ ಭಾಳ ಎಚ್ಚರಿಕೆಯಿಂದ ಇರಬೇಕಾಗ್ತದೆ, ಜವಾಬ್ದಾರಿಯಿಂದ ಇರಬೇಕಾಗ್ತದೆ, ಜನಪರವಾದಂಥ ಕಾಳಜಿ ಇಟ್ಕೊಂಡು ಕೆಲಸ ಮಾಡಬೇಕು. గెలుపు ఆనందంలో ఉన్న కాంగ్రెస్ కు నిరసన సెగ తగిలింది. మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రి చేయలేదంటూ గుల్బర్గాలో దళితులు ఆందోళన చేపట్టారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.